ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకోవాలంటే చిన్న పిల్లవాడిని తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టి ఎన్ కన్వెన్షన్ హాల్ చెరువు మధ్యలో కట్టారా, ఎన్ కన్వెన్షన్ హాల్లో చెరువు కట్టారా అన్నది అడిగితే అతను క్లియర్గా చెప్పేస్తాడు. ఎందుకంటే 2010 నుంచి 2014 వరకు దానిపై కోర్టులో కేసు నడిపారు నాగార్జున. 2014లో ఇచ్చింది ఏంటంటే దానిపై స్టే ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి తహసీల్దార్ అక్కడ రిపోర్టు ఏదైతే సర్వే ఉందో సర్వే చేసి ఇవ్వడం ఏంటంటే ఇది చెరువును ఆక్రమించి కట్టారు అన్నది క్లియర్గా ఆ రిపోర్ట్లో మనకు అర్థమవుతుంది. మరి అటువంటి ఒక ల్యాండ్ను అందులో కన్వెన్షన్ హాల్ కట్టి దాని మీద కోట్లు గడుస్తున్న మన నాగార్జున గారు ఈనాడు దాన్ని హైడ్రా వెళ్ళి కూల్చేస్తే ఆయన చెప్పడం ఏంటంటే ఒకవేళ నాకు తప్పు అనిపిస్తే నాకు అది కోర్టు కనుక ఒకవేళ చెప్పుంటే నేనే వెళ్ళి దాన్ని స్వయాన కూల్చేసి ఉండేవాడిని అని చెప్పి నాగార్జున చెప్పుకోరావడం అందరినీ హాస్యానికి గురి చేస్తుంది. సరే, ఈ విషయం ఒకంత మనం బ్రీఫ్గా ఆలోచిస్తే 2010 నుంచి 2014 వరకు నాగార్జున కోర్టులో వేసి దాన్ని స్టే తీసుకువచ్చి దాదాపు 14 నుంచి 24 వరకు ఆ స్టే మీద అలాగే ఉండడం ఇది దేనికి నిదర్శనం? ఈ ఫైలు బెంచ్ మీదకు వెళ్ళదు, జడ్జి దీని వాదనలు వినరు, ఇది లాయర్లు చేసే పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో దానికి విముక్తి ఎప్పుడు? ఇంకొక 10 ఏళ్ళ, ఇంకొక 20 ఏళ్ళ, ఎన్ని సంవత్సరాలు పోయినా ఆ ల్యాండ్ దాని మీద ఒక ఫంక్షన్ జరిగితే 1.5 కోటి తీసుకునే నాగార్జున ఎప్పుడన్నా అక్కడ వరదలు వచ్చి ఆ కాలువలు కొట్టుకోపోతే, ఆ చిన్న పిల్లలు కొట్టుకోపోతే ఈ ఫంక్షన్ నేను చేశాను, ఈ ఫంక్షన్కి వచ్చిన ₹1 దీనికి ఇచ్చేస్తున్నానని ఎప్పుడన్నా ఆయన ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి చెరువును ఆక్రమించి కట్టడం ఎంతవరకు సమంజసం అన్న పాయింట్ను తెర మీదకి తీసుకొచ్చి హైడ్రా ఏం చేసిందంటే నేరుగా వెళ్ళి ఉదయాన్నే 7 గంటల లోపు దాని కూల్చివేతలు మొత్తం పూర్తయిపోయాయి. 250 మంది పోలీసులు మరియు బుల్డోజర్లను తీసుకువెళ్ళి అక్కడ మొత్తం కూల్చివేతలను ఉదయంలో పూర్తి చేసేసాయి. ఆ రోజు ఉదయం ఒక లాయర్ను తీసుకొని తమ కోర్టుకు వెళ్ళి ఆయన స్టే తెచ్చుకునే లోపు మొత్తం కూల్చివేతలు పూర్తయిపోయాయి. అలాగని చెప్పి రేవంత్ రెడ్డికి నాగార్జునకి ఏమన్నా వైరం ఉందా అంటే అటువంటిది కూడా ఏం లేదు. ఎందుకంటే అదే రేవంత్ రెడ్డి, అదే సీఎం రేవంత్ రెడ్డి గతంలో తన కూతురి వివాహం అదే ఎన్ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొద్ది రోజులకే నాగార్జున సతీ సమేతంగా వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపి ఆయన ఇంట్లో గంట పాటు అక్కడ ముచ్చటించి బయటకు వచ్చిన పరిస్థితి. మరి ఇది కక్షపూరితంగా జరిగిందా అంటే కాదు అని చెప్పే చాలామంది చెబుతున్న పరిస్థితి.